Hello everyone, welcome back to my channel Moti Official. సో ఈ వీడియోలో అయితే అఫిలియేట్ మార్కెటింగ్ బిగినర్స్ కి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఒక గుడ్ న్యూస్, మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం అది ఎలా స్టార్ట్ చేయాలి, అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి అనేది డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఆన్లైన్ మనీ మేకింగ్ స్కిల్స్ అయితే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మనం అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఇంట్లో నుండే డబ్బు సంపాదించాలి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒకటి మంచి ఆపర్చునిటీ అన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి, అది ఎలా ప్రారంభించాలి, ఎలాంటి వెబ్సైట్స్ యూజ్ చేయాలి, అన్నిటి గురించి అయితే దీంట్లో చెప్తాను. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది పర్ఫార్మెన్స్ బేస్డ్ మార్కెటింగ్ అన్నమాట. మీరు ఒక బ్రాండ్ లేదా సర్వీస్ లేదా ప్రొడక్ట్ ని మాత్రం ప్రమోట్ చేయాలి. సో మీ ద్వారా వచ్చిన సేల్స్ లేదా క్లిక్స్ కి సంబంధించి రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా కంపెనీలు అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. వాటిలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు షేర్ ఏ సేల్ వంటి ప్లాట్ఫామ్స్ అయితే మెయిన్ అన్నమాట, ప్రాముఖ్యంగా ఉన్నాయి. సో ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ప్లాట్ఫామ్ బేస్డ్ బ్రాండ్ కానీ సర్వీస్ కానీ ప్రొడక్ట్ ని కానీ మనం ప్రమోట్ చేయడాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటాం అన్నమాట. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి, మీరే అఫిలియేట్ మార్కెటింగ్ లోకి ఎంటర్ కావాలంటే స్టెప్ బై స్టెప్ ఇలా చేయాలి. ఫస్ట్ ఏంటంటే నీచ్ అనేది మీకు ఏ నీచ్ అనేది మీరు ఎంపిక చేసుకోవాలి. సో మీరు ఏ విషయాల్లో బాగా నాలెడ్జ్ ఉన్నారో అది చూస్ చేసుకోండి. అఫిలియేట్ ప్రోగ్రామ్ ని జాయిన్ అవ్వండి. జాగ్రత్తగా ప్లాట్ఫామ్స్ ని సెలెక్ట్ చేయాలి. అండ్ ప్లాట్ఫామ్స్ ఏవి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్లిక్ బ్యాంక్ వంటివి. ఇలా ఫ్యాషన్వి ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. లేడీస్ అయితే ఫ్యాషన్ శారీస్, డ్రెస్సెస్, ఫ్యాషన్ దాంట్లోకి వెళ్ళొచ్చు. ఎలక్ట్రానిక్ బేస్డ్ దాని గురించి డీటెయిల్గా తీసుకొని ఏ ప్రోడక్ట్ అనేది మంచిది అనేది మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మీరు ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయాలి. మీకు ఉన్న సోషల్ మీడియా లేదా వెబ్సైట్ ద్వారా ప్రొడక్ట్స్ని అయితే ప్రమోట్ చేయాలి. ఒక బ్లాగ్ లేదా యూట్యూబ్ ఛానల్ కూడా మంచి యూజ్ అనమాట. బ్లాగింగ్ కూడా చేస్తూ మనము ప్రమోట్ అయితే చేసుకోవచ్చు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని. మీ లింక్స్ ని అయితే ప్రమోట్ చేయాలి. ఎలా అంటే ట్రాఫిక్ అనేది అట్రాక్ట్ అవ్వాలి, ఎస్ఈఓ టెక్నిక్స్ తెలియాలి, పెయిడ్ యాడ్స్ లేదా సోషల్ మీడియాని వాడాలన్నమాట. అప్పుడు మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది క్లిక్ అవుతుంది. సో సక్సెస్ కావాలి అంటే కీ ప్రాక్టీసెస్ ఉండాలి. ఏంటంటే కంటెంట్ క్రియేషన్ చేయాలి. ఫస్ట్ మీ ఆడియన్స్కి ఉపయోగపడే ఆర్టికల్స్ కానీ, వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఏదైనా ప్రొడక్ట్ గురించి రివ్యూ చెప్పడం, అది ఎక్కడ ఉంది అని మీరు ఆ వీడియోలో మెన్షన్ చేసి దాని లింక్ అనేది మెన్షన్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి నచ్చి వాళ్ళు బై చేస్తే మీకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ హానెస్టీ అండ్ ట్రస్ట్ అనమాట. నమ్మకం అయితే కలిగించాలి. జెన్యున్ ప్రొడక్ట్స్నే ప్రమోట్ చేయాలి. అవి జెన్యున్గా ఉంటేనే అప్పుడు మీకు ఆడియన్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట. కన్సిస్టెంట్ అప్డేట్ అంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే అప్డేట్ అనేది చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ప్రతి దాంట్లో. ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ కోసం మనం కొన్ని టూల్స్ ఉపయోగించవచ్చు. అయితే ఈ టూల్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే గూగుల్ అనాలిటిక్స్ మీ ట్రాఫిక్ ని అనలైజ్ చేయడానికి యూస్ చేయొచ్చు. మెయిల్ అనమాట, ఈమెయిల్ మార్కెటింగ్ కోసం. అండ్ బిట్లీ అనమాట. బిట్లీ అనేది లింక్స్ షార్టెన్ చేసి ట్రాకింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ టూల్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ టూల్స్ ని అండ్ ప్లాట్ఫామ్స్ ని అండ్ మనం ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ అయితే ఇంట్లో ఉండి ఈజీగా ఎర్న్ చేసుకోగలుగుతాం. సో అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి బిగినర్స్ కి అయితే కొంచెం నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అయితే తెలపండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.